జీ తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. మనం పిల్లల కోసం రకరకాల ఫ్రూట్స్ తెచ్చి పెడుతూ ఉంటాం, కానీ వాళ్ళు తినరు. అవి చాలా వేస్ట్ అవుతూ ఉంటాయి కదా. అలా వేస్ట్ అవ్వకుండా పిల్లలు ఇష్టంగా తినడానికి నేను ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. కొంచెం పిల్లలు ఎవరైనా సన్నగా ఉన్నారు అని మీరు ఫీల్ అవుతే నేను చెప్పిన రెసిపీని వాళ్ళకి తరచూ ఇస్తూ ఉండండి. పిల్లలు కొంచెం చెబ్బిగా ముద్దుగా తయారవుతారండి. దానికి నేను తీసుకున్న ఫ్రూట్స్ ఏంటో తెలుసా? యాపిల్, ఇంకా ఈ సీజన్లో మనకి ఎక్కువగా దొరుకుతుంది కర్బూజా అండి, మస్క్ మిలన్ అంటారు కదా. ఇంకా మనకి ఎప్పుడు దొరుకుతుంది అరటిపండు. ఈ మూడు కలిపి పిల్లలకి పెడితే కనుక చాలా హెల్దీ అండి. అవి ఎలా పెట్టాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ యాపిల్ని తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మన కర్బూజా ఉంటుంది కదా, కర్బూజాని కూడా నేను తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అరటిపండు. కర్బూజాలో విటమిన్ బి ఇంకా ఈలు ఉంటాయి. సో పిల్లలకి అన్ని రకాల ఫుడ్స్ మనం ఇస్తూ ఉంటే, అలవాటు చేస్తుంటేనే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇందులో కొంచెం అంటే కొంచెం ఆల్రెడీ బనానా కొంచెం తీయగానే ఉంటుంది, కర్బూజా కూడా కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి షుగర్ కొంచెమే వేయండి. ఇందులో లైట్గా కొంచెం పాలు. ఎక్కువ పాలు వేసారనుకోండి మళ్ళీ జ్యూస్ లాగా అయిపోతుంది, పిల్లలకి తినిపించడం కష్టం అవుతుంది. కాబట్టి కొంచెం ఫస్ట్ మిల్క్ వేసి మిక్సీ చేద్దాం. చూడండి, మన ఫ్రూట్స్ అన్నీ బాగా మంచిగా పేస్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం.